అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే నేను వైజాగ్ వెళ్తున్నాను ఆల్రెడీ మీకు చెప్పా కదా. సో వైజాగ్ వెళ్తున్నాను. సో ఇది లైక్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే లీవ్స్ అప్రూవ్ చేయాలి, ఇంకా ట్రైన్ టికెట్ ఇవన్నీ బుక్ అవ్వాలి. సో అయ్యే పని కాదా, నేను చాలా లేజీగా ఉన్నా. బట్ అనుకోకుండా లీవ్స్ అప్రూవ్ అయిపోయి అండ్ ట్రైన్ టికెట్ కూడా బుక్ అయింది. సో ఇంకా ప్యాకింగ్ అయితే నేను ఏం చేయలేదు, ఈరోజే ఇంకా లీవ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఆల్రెడీ టైం అయిపోతుంది. సన్నుత అయితే ఒక 1 వీక్ నుంచి ఏమేమో తీసుకొని రమ్మని లిస్ట్ చెప్పింది. అందులో నాకు దొరికేవి పట్టుకెళ్తావు, కొన్ని పట్టుకెళ్ళకపోవచ్చు, కనిపించవచ్చు, మర్చిపోవచ్చు, చూద్దాం ఏమవుతుందో. బట్ ఇప్పుడైతే ఇది లైక్ ఒక సడన్ ప్లాన్ అన్నమాట. సడన్ అంటే సడన్ కాదు, అనుకున్నాం. బట్ అనుకున్నా ఇప్పుడే కదా అనుకున్నాం, అంత బేగా అన్నీ లైక్ అవ్వవు అని అనుకున్నా. బట్ అనుకున్నట్టే అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నా, ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి. అసలు చెప్పాలంటే సనుతో పక్క నుంచి కాల్స్, వెళ్ళావా రైల్వే స్టేషన్కి లేదా అని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టైం అప్పటికే 11 అయింది. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళావా అని ఫోన్ చేసింది. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు, ఇంకా బ్యాగ్ ప్యాక్ చేయాలంటే సరే నువ్వు ఎంత వస్తున్నావో అర్థమైంది, ఫోన్ పెట్టేయని చాలా సీరియస్ అయిపోయింది. నేను రావట్లే అనుకుంది. బట్ నేనైతే అన్నీ రెడీగా ఉన్నాను, ప్యాక్ చేయాలి. బట్ తనకు తెలియదు కదా నేను రావట్లే, ప్రాంక్ చేస్తున్నా అనుకుందన్నమాట. తను నమ్మలేదు. బట్ నేనైతే అనుకున్న టైంకే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. లైక్ ఏం పట్టుకోవట్లేదు, జస్ట్ ఒక సన్ స్క్రీన్, ఐబ్రో పెన్సిల్, ఇవి కొంచెం మస్ట్ అండ్ షుడ్గా వాడేవి పట్టుకుంటున్నాను. కొన్ని లిప్స్టిక్స్ ఇవి మాత్రమే వాడుతాను, ఉంటాయి కదా అలాంటివి. ఆల్మోస్ట్ సనుత దగ్గర ఉంటాయి, బట్ క్యారీ చేస్తున్నాను. ఏవైనా కొన్ని ప్రొడక్ట్స్ నేను ఇవి తప్ప వాడను అని ఉండే ప్రొడక్ట్స్ వాడుతున్నా, క్యారీ చేస్తున్నా. అండ్ ఇంకా అన్నీ చిన్న చిన్నవే పట్టుకుంటున్నా, ట్రావెలింగ్కి మట్టుకే సరిపోయేటట్టు. అక్కడ సనుత దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. నేనైతే రెడీ అయిపోయా ఆల్మోస్ట్. ట్రావెలింగ్ కదా అని చెప్పి జీన్స్ ఏం ప్రిఫర్ చేయట్లేదు, చుడిదార్ వేసుకున్నా, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇది లాంగ్ జర్నీ కదా, ట్రైన్లో అంతా కంఫర్ట్గా ఉండాలని చెప్పి ఇంకా చుడిదార్. ఇంకా నాదైతే లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. ఎంత తక్కువ పట్టుకొని వెళ్దామన్నా 3 లగేజ్లు అయ్యాయి, ఇంకా తప్పదు. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేశాను. సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. నేను ట్రైన్లోకి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, ఒకవేళ ఫుడ్ దొరకకపోతే అని చెప్పి. బట్ పట్టుకెళ్తే కానీ తిన్ను, అక్కడ ఏదో కొనుక్కొని తింటా, నా కోసం నాకు తెలుసు. ఇంకా నాకంటే సన్నుత ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది, లైక్ వస్తుంది అని. వెళ్ళేటప్పుడు వ్యూ అంతా బాగా అనిపించింది. నేను బెంగళూరులో ఉంటాను కానీ ఎక్కడికి అసలు వెళ్ళను. బట్ ఇప్పుడు వెళ్తున్నా అంటే ఎప్పుడూ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళేదాన్ని. ఈసారి మాత్రం కొంచెం దూరంగా రైల్వే స్టేషన్ వచ్చింది. సో మెజెస్టిక్ అని దూరం అది. సో వెళ్తున్నా, వెళ్ళే దారిలో వ్యూ ఇలా మొత్తం ఇది విధాన్ సౌధ అని ఉంటుందన్నమాట. ఇవన్నీ కనిపించడం బాగా అనిపించింది. లైక్ జర్నీ బాగా స్టార్ట్ చేశాను మంచిగా, చాలా ఎగ్జైటింగ్గా ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నా కదా అని. ఒక యాంగిల్లో వచ్చి ఇంటికి వెళ్ళిపోలా అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో తెలియదు. అంటే రూమ్లో ఒక్కదాన్ని ఉండే అలవాటు అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, ఇంకా సన్నుతో గోల గోల ఇదంతా ఉంటుంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం నాకు అనిపించింది బెంగళూరు నేను తిరగాలి, బెంగళూరులో ఉంటున్నా కానీ ఎక్కడికి తిరగట్లే అని. ఇంకా నా జర్నీ కూడా స్టార్ట్ అయ్యింది. ట్రైన్లో కూడా అలా ఫోన్లు చేస్తూనే ఉంది. సో ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది కదా, నేను వచ్చేటప్పటికి వస్తుంది అనుకున్నాను. స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కరెక్ట్గా టైమింగ్ చెప్పలే కదా, ఇంకా ట్రైన్ రావడం లేట్ అవుద్ది అనుకుంది. బట్ నేను టైంకి వచ్చేసా. తనైతే బయట ఉంది రైల్వే స్టేషన్కి, ఇంకా నేనే బయటకు వచ్చాను. మా పెన్ని అయితే అసలు నన్ను చూసి గుర్తుపట్టలేదు, గుర్తుపడుతుంది అనుకున్నా. లాస్ట్ టైం చాలా బాగా ఆడింది కదా, ఈసారి గుర్తుపట్టలేదు, మరి టైం పడుతుందేమో. ఇంకా సనుత కోసం అని చెప్పి నేను తన 50K వచ్చింది కదా, ఆ టైంలో నేను లేనని చెప్పి ఇప్పుడు సెలబ్రేషన్స్ కానీ కేక్ తీసుకున్నా. తనకు తెలియకుండా చేద్దాం అనుకున్నా కానీ తన ఇంటికి రాగానే అన్నీ చెక్ చేయడం వల్ల ఇంకా తెలిసిపోయింది. సో ఫస్ట్ అయితే తనకి హ్యాంపర్ సెట్ బాగా నచ్చింది. సో అవి తీసుకుంటున్నాం. ఇంకా ఈవినింగ్ సరే కేక్ కటింగ్కి వెళ్దాము, అప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామని మేము అనుకున్నాం. ఇంటికి వచ్చాము ఆఫ్టర్నూన్, ఇంకా రెస్ట్ తీసుకొని అలా ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు. బట్ ఇప్పుడైతే సన్నుతో 50K వచ్చారు కదా యూట్యూబ్లో. సో అందుకని మేము ఒక చిన్న సెలబ్రేషన్ అన్నమాట. తనకి ఇప్పుడు వరకు తెలియదు, ఇప్పుడైతే తెలిసిపోయింది ఈ సెలబ్రేషన్స్, ఈ కేక్ కటింగ్ అంతానా. ఇంకా తనకు తెలియకుండా కష్టము. అండ్ ఇప్పుడైతే సంత ఇక్కడే ఉంది. కేక్ కూడా ఏం కేక్ తీసుకున్నానో చూపిస్తుంది. సో రెడీ అయిపోయింది, కేక్ కటింగ్ రెడీగా ఉంది మాట. నాకు అంతా తెలుసు, ఎవరైనా ఇలాంటివి సర్ప్రైజ్గా చేయాలి. మాకు అది కూడా తెలీదు, నాకు అంతా తెలిసిపోయింది. కేక్ చూస్తాను, కేక్ ఎలాంటి మోడల్లో చూస్తాను, అన్నీ చూస్తాను. బట్ మేము అనుకున్నాం ఇంకొద్దులే కేక్ కటింగ్ అవి అని. నాకు కూడా తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ 54 to 55K వచ్చాక మళ్ళీ ఇంకో కేక్ తెచ్చింది. మరి నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇప్పుడే అమ్మలో మాట్లాడితే కింద పడుతుంది.
కానీ ఇంకా ఎలాగో కేక్ తెచ్చింది కదా, కేక్ పిచ్చోళ్ళం, కేక్ తినడానికైనా కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటాం. ఇప్పుడు నేనైతే కేక్ తినడం కోసం మెయిన్లీ వెయిట్ చేస్తాను. ఒక హ్యాంపర్ కూడా తెచ్చింది, మళ్ళీ న్యూ ఇయర్ హ్యాంపర్ అట, అది బాగుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం, ఈ వీడియోలో వద్దు, బట్ చాలా బాగుంది అది సో హ్యాంపర్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మేమైతే బీచ్కి వెళ్ళి అక్కడ చేసుకుందాం అనుకుంటున్నాం, కేఫ్కి వెళ్దాం అలా ఏమేమో అనుకున్నాం. లాస్ట్ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఎవరు లేరు, నువ్వు నేను మమ్మీ కాబట్టి, సారీ డాడీ పెన్ని మేమే. ఇంకా మేము ముగ్గురమే, డాడీ సనుతో నేనే కేక్ కటింగ్ చేసుకున్నాం. మమ్మీ ఊరు వెళ్ళిపోయింది కదా, అప్పుడు మమ్మీ ఉన్నప్పుడు నేను లేను, నేను వచ్చినప్పుడు మమ్మీ ఇంకా ట్రిప్కి వెళ్ళింది. సో అందుకు మేము ముగ్గురమే అలా సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేషన్స్ అని పెద్ద ఏం గ్రాండ్గా చేసుకోవట్లేదు, ఏదో అలా సింపుల్గా చేసుకుంటున్నాం. మొన్న సెలబ్రేషన్స్లో నేను లేను అని కొంచెం సనత మిస్ అయింది కాబట్టి, అలాగో నేను దగ్గరలోనే వస్తున్నా కదా ఇంటికి అని చెప్పి ఇంక నేను కూడా సెలబ్రేషన్స్ చేశాను. సో తను ఇంకా హ్యాపీ అవుతుందని చెప్పి, సో అలా మా సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. మేము ముగ్గురమే ఏమో అలా ఎంజాయ్ చేసాము ఇంకా మా పెన్నితో. కొంతసేపు అలా బీచ్లో స్పెండ్ చేసామాట. ఇంకా పెన్ని సనుత నేను బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కువసేపు అయితే లేము, కొంతసేపే ఉన్నాము. అంటే నేను ఆ రోజే కదా వచ్చాను, ఇంకా టైర్డ్ అయిపోయాను, ఇంకా తప్పదు కదా మళ్ళీ సనుత కోసం అని చెప్పి ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నాం. నేను ఇంకా ఎక్కువసేపు ఉండలేదు, రెస్ట్ తీసుకుందాం, ఇంటికి వెళ్దాం, ఫస్ట్ డే కదా. ఇంకా నెక్స్ట్ డే మేము స్క్రాచ్ వీడియోస్ చేయాలని చాలా ప్లాన్స్ వేసామని చెప్పా కదా. ఈసారి కొంచెం డిఫరెంట్ కంటెంట్తో వద్దాం అనుకుంటున్నాం. సో అందుకు ఎలాగో పండగ సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి స్క్రాచ్ ఇలాంటి వీడియోస్తో వద్దాం అనుకుంటున్నాము. సో అందుకే ఈరోజు ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. మేము ఎక్కువసేపు స్పెండ్ చేయలే బీచ్లో, ఇంకా చాలా డేస్ ఉంటా కదా, చాలా తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఈ రోజుకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మా డాడీ అయితే ఇంకా కేక్ని ఇంటికి వెళ్ళే దారిలో అతని ఫ్రెండ్స్కి లేదా తెలిసిన వాళ్ళందరికీ పంచారు మా ఏరియాలోని. సో ఇంక కేక్ ఎందుకు ఇంటికి పట్టుకెళ్ళడం అని మేము ఏమనుకున్నాం అంటే ఇంటికి వెళ్ళి తర్వాత బాక్స్లో పెట్టి ఒక్కొక్కరు పంపిద్దాం అనుకున్నాం. బట్ మా డాడీ అక్కడే అలా అందరికీ పంచారు. అతనైతే చాలా హ్యాపీ. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతానా, బట్ ఫైనల్లీ బాగా చేసుకున్నాం సెలబ్రేషన్స్ అంతానా. ఇంకా అంతే ఈ వీడియో, ఇంకొక వీడియోతో కలుద్దాం, బాయ్.